కంపెనీలో జరుగుతున్న ఫెయిలియర్ మీట్ బాధని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు కాసేపు చిన్నగా ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే బాడీ అండ్ మైండ్ ని కలిసి ఎలా కోఆర్డినేట్ చేయాలనేది. గట్టిగా హగ్ చేసుకోవడమే. ఈ గేమ్ జనరల్ గా జాతరలో మీరు అందరూ చూసుంటారు. బల్ల మీద కప్స్ ఉంటాయి, వెళ్ళి బాల్ కొడితే ఎక్కువ కప్స్ ఎవరు పగలు కొడతారు, కింద పడేస్తారు, వాళ్ళు విన్ అవుతారు. సింపుల్. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఒక బల్ల ఉంటది, ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, అంతే. ఏమంటారు ఇంద్రజ గారు? చాలా బాగుంటుంది. మనిషి బల్లలాగా ఉంటాడు కాబట్టి రాజుని పిలిచి డెమో చూపించేసేయండి. బల్ల లాంటి మనిషి, బలమైన మనిషి, రండి. బాల్ తో నేను కొట్టొచ్చా అమ్మా? ఇమ్ము మీరే కరెక్ట్, రండి. 3, 2, 1 గో. తగ్గుతుంది. ఏ నిజంగా తగిలింది పాపం. మేడం వాళ్ళనే మాటలు కూడా చాలా మంది తగులుతాయి, ప్లీజ్ తగిలివ్వండి. మనకి గ్లాసులు పడకపోయినా పర్లేదు, నువ్వు కొట్టాల్సింది గ్లాస్ రా. కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డి చప్పుడైనదో. అమ్మా ఇంకో డెమో ఆడతాము. ఏ తమ్ముడు నుంచుంటాడు, నేను కొడతా. తమ్ముడు కొట్టేద్దాం ఇప్పుడు. డెమో మాకు ఒక్కటి సరిపోతుంది, మేము ఇంకా ఆటలోకి వెళ్తున్నాము. రష్మి గారు ప్లేయర్స్ ని పిలిచేసేయండి. అమ్మ మాటే శాసనం కాబట్టి. మాట శాసనం కాదు, నాశనం నా జీవితం. ఆల్ రైట్, మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు రాజు అండ్ సద్దాం. రండి. కమ్ ఆన్, 3, 2, 1 గో. ఇదేదో టంబ్లర్లని కొట్టడానికి తీసుకున్నట్టు లేదే, ఏదో పాత పగ కక్ష. ఇలాంటి సిచ్యువేషన్ లో విన్నర్ ఎవరు మ్యామ్? నాకు తెలిసి రాజువే. బానే కొట్టుకున్నారు, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇటువైపు నుంచి అంజలి గారు అండ్ భావన గారు రండి. భావన సో స్వీట్, వెరీ స్పోర్టివ్. ఓ ఆవిడ కూడా షుగరేనా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సూపర్. పులి పిల్లలు ఆడుతున్నావు అబ్బా. మనిషి కాదా ఓకే, లాస్ట్ 3 ఛాన్సెస్. ఇమాన్యుయల్ ఎదురుగాలే, ఆవిడ భయపడుతుంది. లేదు, కొంచెం పైకి వేయండి. డన్. భావన గారు సూపర్. కానీ 2 గ్లాసెస్ మిగిలాయి కాబట్టి విన్నర్ వచ్చి భావన గారు. అండ్ నెక్స్ట్ వచ్చి అంశు అండ్ మహేశ్వరి. రండి. 3, 2, 1 గో. సూపర్ అమ్మా అంశు. సరే. వెల్ డన్ అంశు, వెల్ డన్. సో క్లియర్లీ ఈ రౌండ్ లో విన్నర్ వచ్చి అంశు. వెల్ డన్ గైస్, వెల్ డన్. మా డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు అండ్ మా ఏర్కున్న ఎక్స్పర్ట్ నరేష్ గారు ఈ గేమ్ ఆడతారు. ఆడ హైట్ ఏం కొడతాడు రా? నా కన్ను దగ్గర కొడతా. కమాన్ కారి, ఆది గారిని చూసుకొని కొట్టు. నాకెందుకు ఇటు దగ్గర నుంచి కూడా కొట్లాడి అనిపిస్తుంది. స్లోగా. ఆ బాల్ వస్తున్నాడు, మొహం మీద భయం వేస్తుంది. చూసి కొట్టు నరేష్. క్లియర్ గా విన్నర్ వచ్చి రామ్ ప్రసాద్ గారు. సరే ఇప్పుడు రివర్స్ చేద్దాము. లేదు రష్మి గారు, నాకు ఒక్క చిన్న కోరిక. ఆ డెమో పీస్ కిందే మనం వాడాం కదా నూకరాజుని. పాప ఆయన చాలా సేపటి నుంచి దీనికోసం సర్వీస్ అంతా కూడా చేశారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు మీరు వాడిని అడుగుతావు. అరే నాతో ఆడతావు, ఇమ్ముతో ఆడతావా? మీ ఇష్టం. ఇమాన్యుయల్ గారితో ఆడతా.
పడింది. అరే మిస్. అరే నేను బేసిక్ గా పోలీస్ అవుదాం అనుకున్నా ఒకప్పుడు. ఒరే ముందు నువ్వు ఆర్టిస్ట్ గారా బాబు. సరిగా ఏం చేసుకోట్టు రాజు. వెరీ గుడ్. కోడిగుడ్ కోడిగుడ్ ఏయ్ ఫర్ యాపిల్ ఫర్ యాపిల్. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? ఈడికంటే నేనే బెటర్. నువ్వు గెలవకు. ఎలు వెనక్కి వెనక్కి వెనక్కి. అన్ని మొత్తం తొండాట. ఎక్కువ కామెడీ అయిపోతుంది. చూసా చూసా. ఓ సూపర్ సూపర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో అమ్మా చెప్పమ్మా, ఇద్దరు కొడుకుల్లో ఎవరు గెలిచారు? నాకు ఇమ్మువే గెలిచారు. థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసి ఈడు ఏ చేతబడులలో దొరుకుండాలి కానీ మీ కన్న కొడుకు కంటే అమ్మలేదు. ఆల్ రైట్, సో ఫైనల్ గా శిల్ప అండ్ జ్యోతి రండి. రెడీ 3, 2, 1 గో. వెరీ గుడ్ వెరీ గుడ్. తల మీద గ్లాస్ పెట్టి నరేష్. నేనా నేనా ఏంటి మీరిద్దరు ఆడుకుంటున్నారు? మళ్ళీ చూసి పాపే ఆమె డిస్ట్రాక్ట్ అయిపోతుంది. రెడీ 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 రెడీ. వాడికే క్యాచ్ చేస్తుంది డైరెక్ట్ గా. 10, ఏమో పాపం ఆమె మీ మాయలో పడిపోతుంది. 8. 3 balls. ఓ యా జస్ట్ మిస్. One. Oh my God. నాట్ బ్యాడ్ అట్ ఆల్, నాట్ బ్యాడ్. సో మ్యామ్ ఎవరు గెలిచారు శిల్ప అండ్ జ్యోతిలో? So I think they are equally winners. సూపర్ సూపర్. సో ఇంద్రజ గారు, ఈ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది. నిజంగానే ఈ గేమ్ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్ ఉంటేనే ఆడగలరు. దూరం నుంచి చూసినప్పుడు ఈజీగా చెప్పేయచ్చు, అక్కడ నిలబడి ఆడినప్పుడు చాలా కష్టం. సో బిగ్ అప్లాస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.